వెల్కమ్ టు కంచెల టీవీ స్టోరీ బోర్డ్. నమస్కారం. వెల్ఫేర్ సంస్థ చేతిలో మోసపోయిన వేలాది మంది బాధితులు ఇక న్యాయం కోసం గలమెత్తనున్నారు. ఇన్నాళ్ళు విడివిగా చేసిన పోరాటాలకు స్వస్తి పలికి సంఘటిత ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ నెల 25 నుంచి దేశవ్యాప్త పోరుబాటుకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రాల నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు తమ హక్కుల సాధన కోసం ఉద్యమించనున్నారు. ఈ నెల 28న ఢిల్లీలో భారీ ప్రెస్ మీట్ తో పాటు రాష్ట్రపతి, ప్రధాని కార్యాలయాలకు వినతి పత్రాలు అందించేందుకు బాధితులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఉద్యమ కార్యాచరణపై ప్రత్యేక కథనం. అరచెక్కు ఇచ్చి పంపిస్తున్నారు. అక్కడ 100 మంది కస్టమర్స్ మా దగ్గర ఉంటే మేము ఒక చెక్ ఇస్తాం. ఎందుకు అక్కడికి వస్తుంది? త్వరవ 99 మంది మమ్మల్ని అనబోతున్నారు. ప్రతి ఊర్లో మా ద్వారా మా చేత 1 ఎకరం 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు ఇలా కొనిచ్చి ఈరోజు ఆ పొలాలు ప్లాట్లు కానీ వేల కోట్ల రూపాయల్లో ఉన్నాయి. ఎండీ గారు అసలు కనిపించడం లేదు కంటికి. ఏ విధమైన రెస్పాన్స్ లేదు. ఇది కంపెనీ మూసేసే విధానంలో ఉన్నాయి అన్నట్టుగా మాకు భావన వచ్చింది. आप लोग यहाँ पे कोई जरूरत नहीं है, आपको मेल पे फिर निकाल के दे देंगे, आप मेल पे चेक कर सकते हैं। आप इन लोगों ने आपको क्या बोला है या कैसे बोला हम लोग को नहीं पता है। ऐसा हम बात करने के लिए उसके बाद आपको करना है, सुनाना है, रोना है, जो करना है हमको अपना पहले बात करेंगे क्या बात हुआ है। आपको ये मत कोई उत्तर दूर से आए, हम लोग पहली बात करेंगे दूर से आने का मतलब हम लोग पहले बोला कि आप लोग दूर से आएंगे तकलीफ होगा, इसलिए आप लोगों ने मेल पे लैपटॉप किया था कि मत आइए, फिर भी आप लोग आए हैं वो आप लोग आपका बात हम सुन लेंगे ना। ठीक है 5 साल से रिक्वेस्ट है सुन लीजिए। मैं मेल दिया था। आप तीन है मेरे पास, उदय प्रजापति, डॉक्टर सीताराम प्रजापति और सरजू चौधरी, 3 आदमी का टीम है। मेल दिया था 2 करोड़ का आप देखिए। मैनेजमेंट कोर्ट से मेरे पास मिल जाता है कि हम एक इशू करते हैं फंड के मुताबिक, हम ब्रांच फंड की बात करते हैं। तनिक भी शर्म नहीं आती है यहाँ के लोगों को बोलने में, तनिक भी शर्म नहीं है। संतोष कामिन को किस ब्रांच का गया है? आज सुरेंद्र चौधरी का बारी आता है तो ब्रांच के नाम लेता लोग याद रखता है। किसी ब्रांच का नहीं आया है। संतोष कामिन का किस ब्रांच का मिला? मुझे जवाब चाहिए। కష్టపడి దాచుకున్న సొమ్మును వెల్ఫేర్ సంస్థలో పెట్టి నిలువునా మోసపోయిన బాధితుల ఆక్రందనలు ఇప్పుడు జాతీయ స్థాయికి చేరనున్నాయి. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలంటూ వెల్ఫేర్ బాధితులు ఉద్యమ బాట పట్టారు.
ఈ నెల 25 నుంచి 28 వరకు 4 రోజుల పాటు కీలక దశలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. మొదట జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించి ఆ తర్వాత ఉద్యమ వేదికను దేశ రాజధాని ఢిల్లీకి తరలించనున్నారు. ఈ నెల 28న ఢిల్లీ వేదికగా జాతీయ మీడియా ప్రతినిధులతో ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వెల్ఫేర్ సంస్థ విస్తరించిన తీరు, పెండింగ్ లో ఉన్న మెచ్యూరిటీలు, బాధితుల సంఖ్య, సంస్థ ఆస్తుల వివరాలను సమగ్ర నివేదిక రూపంలో మీడియా ముందు ఉంచనున్నారు. అంతేకాకుండా భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయాలతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ, హోంశాఖల ఉన్నతాధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకోనున్నారు. పలు రాష్ట్ర ప్రజలు నష్టపోయినందున రాష్ట్రాల మధ్య సమన్వయంతో విచారణ జరిపించాలని కోరనున్నారు. వెల్ఫేర్ సంస్థకు చెందిన ఆస్తులు అన్యక్రాంతం కాకుండా కాపాడడమే లక్ష్యంగా బాధితులు పోరాడుతున్నారు. ఆస్తులు చేతులు మారితే తమ డబ్బులు వచ్చే అవకాశం ఉండదని భావిస్తున్న బాధితులు ప్రభుత్వం తక్షణమే ఆస్తులను అటాచ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయస్థానాల పర్యవేక్షణలో ఆస్తుల విలువ నిర్ధారించి వాటిని చట్టబద్ధంగా విక్రయించడం ద్వారా బాధితులకు సొమ్ము చెల్లించాలని కోరుతున్నారు. తమ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపకపోతే వెల్ఫేర్ కు చెందిన భూములు, స్థలాల వద్ద బోర్డులు ఏర్పాటు చేస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు. ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇంకా 200 కోట్ల పైనే కంపెనీ మెచ్యూరిటీ ఇవ్వాలి. ఇంతవరకు ఇచ్చిన మెచ్యూరిటీలు కూడా సైక్లింగ్ పత్తులు, అంటే కొత్త బిజినెస్ ని పాత మెచ్యూరిటీకి ఇవ్వడం ఇలా చేశారు అని తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళా విజయ్ ప్రసాద్ మళ్ళా ఎండి ఆస్తులు చాలా వరకు అమ్మేసుకొని ఏదైనా గొడవలు ఉన్న స్థలములు తప్ప చివరికి పులివెందుల్లో ఉన్న సెక్యూరిటీ ల్యాండ్స్ సగం 300 ఎకరాలు అలా అమ్మేసుకున్నాడు అని తెలిసింది. ఈ ఆస్తులు అమ్మిన డబ్బులతో హైదరాబాద్ లో కుటుంబ సభ్యుల పేరున బేకరీలు, స్కూల్స్, రియల్ ఎస్టేట్స్, రీస్ వెంచర్స్, షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకొని ఉన్నాడు. అంటే వైజాగ్ హైదరాబాద్ సెటిల్ అయిపోయి సమాధానం ప్రకటన నాకు ఫోన్ చేసి ఎత్తుకోవడం దాన్ని అని తెలుస్తుంది. ఇప్పుడు ఇతనిపై సిబిఐ 2 సార్లు కంపెనీ ఈడీ కంపెనీ 2 సార్లు రైడ్ చేశారు. చేయడం వలన మెచ్యూరిటీలు ఇంకా మాకు వస్తాయో రావు అని భయంగా ఉంది. మరి మొన్న ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విశాఖపట్నంలో మళ్ళా విజయ్ ప్రసాద్ నీ ఎంతో చూస్తా దొంగవి, కొన్ని 100 కోట్లు ప్రజల సొమ్ము తిన్నావు అని కూడా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేసి జైల్లో పెట్టిస్తాను అని చెప్పడం కూడా జరిగింది. నా ఏజెన్సీకి కొన్ని కోట్ల రూపాయలు ఇంకా మెచ్యూరిటీ రావాలి. వాటి గురించి మొన్న ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మినిస్టర్లకి అందరికి కూడా లెటర్స్ రాసి పోస్ట్ చేశాను, పంపి ఉన్నాను. ప్రస్తుతం ప్రభుత్వం వారు వెంటనే ఈ ఎండి మళ్ళా విజయ్ ప్రసాద్ని, కంపెనీని, డైరెక్టర్స్ని అందరినీ కూడా ఏజెన్సీని అందరినీ అరెస్ట్ చేసి మిగిలి ఉన్న ఆస్తులను తక్షణమే జప్తు చేసి ఆంధ్ర, తెలంగాణలో ఉన్న జనాభాలకు అందరికీ ముందుగా సెటిల్ చేయవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాను. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అరెస్టులే చేశారు, కేసులు పెట్టారు. అన్ని స్టేషన్లలో కంప్లైంట్లు పోయినా, రోడ్ల మీద ఎన్ని గొడవలైనా, ఎంతమంది చనిపోయినా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకో చర్యలు తీసుకోవడం లేదు. అతను వైసీపీ నాయకుడైనా, ఒక మాజీ ఎమ్మెల్యేనా, లేదా ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఎవరికి వారే విడివిగా నిరసనలు తెలిపిన బాధితులు ఇప్పుడు చట్టబద్ధమైన పోరాటానికి ఒకటయ్యారు. ఆధారాలతో కూడిన నివేదికలు, కోర్టు కేసులు, ఆస్తుల సమాచారంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సమాయత్తమవుతున్నారు. మరి ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ఈ వెల్ఫేర్ పోరుబాటుతోనైనా ప్రభుత్వాల్లో కదలిక వస్తుందా, వేలాది కుటుంబాలకు న్యాయం జరుగుతుందా అన్నది వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ.